అందుకు పేతురును యోహానును వారిని చూచి మాట్లాడిందేం ఫస్ట్ ఎవరంట? ఒక్కళ్ళే. పేతురు ఏమంటాడు? నీకిచ్చుటకు మా దగ్గర ఏమి లేవు. నమ్మకస్తులు కలిసి పరిచర్య ఎలా చేస్తున్నారు చూడండి, వీళ్ళు దేవుని పరిచర్య. అందుకే నా ప్రభు అడుగుతున్నాను, నా యొద్ద నివసించినట్టు నమ్మకమైన వాళ్ళు మీరు ఎవరైనా ఉన్నారా? నమ్మకంగా పని చేస్తున్నాను. ఇతరులు ఒకరిని బెదిరిస్తే నువ్వు వాడి పక్కన తిరిగావనుకో, నువ్వు వాడి పక్కన ఉన్నావనుకో, యేసు ప్రభుని ప్రకటించావనుకో, యేసు ప్రభు నామను బోధించావనుకో, నీకుంది. నమ్మకమైన వాడు పనిచేసేటప్పుడు ప్రాణను కూడా యేసు ప్రభు కొరకు అంకితం చేయటంలో వెనకాడలేడు. హల్లెలూయా, హల్లెలూయా. బోధింపకూడదని చెప్పాడు, ఆజ్ఞాపించాడు. ఎవరి మాట వినాలి? మీ మాట విన న్యాయమా? చూడ మాట అక్కడ మీ మాట వినట న్యాయమా? మీరే చెప్పండి అధికారులారా, యేసు ప్రభు మాట వినాలా, మీ మాట వినాలా? ఇదిగో సాక్షులమైన మేము చెప్తున్నాం, ఇదిగో దేవునికి నమ్మకమైన పరిచర్యగా మేము చెప్తున్నాం, ఇదిగో దేవునికి నమ్మకమైన సేవకులైన మేము చెప్తున్నాం. మేము కన్నవాటిని చూడమ్మా, మేము కన్నవాటిని ఒక్కరు చదవం తెల్లా. మీరే చెప్పండి అన్న తర్వాత వీళ్ళు చెప్పే పదము చూడండి. ఆ మాట అక్కడ మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చింది. వీళ్ళేమంటారు? బోధింపకూడదు, ఏం చేయకూడదు, మాట్లాడకూడదు. ఎవరి నామని బట్టి? యేసుక్రీస్తు నామాన్ని బట్టి పనులు చేయకూడదు. మీరు ఇంకా ఆపేయాలి. వాళ్ళకి ఆజ్ఞాపించి వాళ్ళకి తెలియచేసి మేము కన్న వాటిని మేము విన్న వాటిని వారికి బోధింపగా ఉండలేమని చెప్పారంట. ఇది కదా నమ్మకమైన సేవకులు. అందుకే ప్రభు అంటాడు, నమ్మకమైన పిల్లలు కావాలి దేవుని పరిచర్యలో. అధికారులు బెదిరించని స్వార్థాపల, అధికారులు బెదిరించారు, పెద్దలు బెదిరించారని ఇక్కడ దేవుని యొక్క బోధనాపల. ఇదిగో లాస్ట్ లో వీళ్ళ గురించి రాయబడింది. దెబ్బలు తినెళ్ళి మరలా అదే ప్రాంతంలో ప్రకటించారు. హల్లెలూయా. యేసు ప్రభు అంటాడు, ఇదిగో నా చాయిస్ ఎప్పుడు నెంబర్ 1. నేను పట్టుకున్నానంటే ఇలాంటి వాళ్ళని పట్టుకుంటా, నమ్మకస్తుల్ని. హల్లెలూయా, హల్లెలూయా. మీరే చెప్పండి, ఎవరి మాట వింటాం? మేము కన్న వాటిని, మేము విన్న వాటిని, మేము ఏదైతే ప్రభు దగ్గర చూస్తున్నామో, మేము ఏదైతే యేసు ప్రభు దగ్గర వెంట వస్తున్నామో వాటిని చెప్తాం. చెప్పక